నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి వెంకటేశ్వర మల్టీస్టారర్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మనకైతే తెలియదు. ఎందుకంటే ఈ సినిమాకి 50 కోట్ల కలెక్షన్స్ వస్తే ఇంకో 100 కలిపి సినిమాకి 150 కోట్ల ఫేక్ పోస్టర్స్ అయితే వేస్తున్నారు. ఫేక్ పోస్టర్లతోనే కలకలం సృష్టిస్తున్నారనే చెప్పాలి. అంటే రిలీజ్ కంటే ముందే కొట్టించి పెట్టారనుకుంటా. ఎందుకంటే సినిమా రిలీజ్ తర్వాత సినిమాకి ఎవరు రివ్యూలు చెప్పకుండా సినిమాకి కోర్టుకు వెళ్ళి మరి పర్మిషన్లు తెచ్చుకున్నారు. తర్వాత రివ్యూలు చెప్పిన వాళ్ళకి స్ట్రైకులు వేశారు. తర్వాత కేసులు పెడతామని బెదిరించారు. ఇంకా తర్వాత సొంత పిఆర్ టీంలతో బాగా డబ్బా బజాయించారు. లాస్ట్కు ఫేక్ పోస్టర్లు వేసి ఈ సినిమాని మొత్తానికైతే హిట్ కిందికి చేర్చేశారు. సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క ఎమోషన్ని క్యాచ్ చేసుకొని సినిమాని హిట్ కిందికి తీసుకొచ్చారు. మరి సినిమాకి కలెక్షన్లు వస్తున్నాయి కదా అంటే సినిమా కలెక్షన్లు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ని మిస్లీడ్ చేయడం వల్ల ఈ సినిమాకి అరాకొరా కలెక్షన్లు వచ్చాయి. అది కూడా హిట్ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి అంటే తెలీదు. ఎందుకంటే వీళ్ళు వేసే ఫేక్ పోస్టర్లు ఆ రేంజ్లో ఉన్నాయి. మరి ఈ సినిమాకి 10 రోజుల తర్వాత అంటే హాలిడేస్ కంప్లీట్ అవ్వగానే 80%కి పైగా డ్రాప్స్ కనిపించాయి. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సీన్ కానీ ఒక డైలాగ్ కానీ ఆడియన్స్కి గుర్తు లేదంటే ఈ సినిమాలో కంటెంట్ ఏ రేంజ్లో ఉందో, ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ఇక మీరే అర్థం చేసుకోండి. ఎప్పటికైనా సరే ఆడియన్స్ని సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ కావచ్చు, లేదంటే సినిమాలో ఉన్న కంటెంట్ కావచ్చు, అది వెంటాడుతూ ఉండాలి. అప్పుడే సినిమాకి సరైన సక్సెస్ వచ్చినట్టు. కానీ ఈ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఒక్కటంటే ఒక డైలాగ్ కూడా గుర్తులేదు, ఒక సీన్ కూడా గుర్తులేదు. ఆడియన్స్కి మర్చిపోయారంతే. అక్కడ చూశారు, బయటకు వచ్చేసారంతే. సినిమాలో కంటెంట్ ఏమన్నా ఉందా అంటే తెలీదు. సినిమాలో స్టోరీ ఉందంటే తెలీదు. సినిమాలో నిజంగా కామెడీ ఉందంటే తెలీదు. అదొక మాయాజాలంలా ఆడియన్స్ వెళ్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. సినిమా హిట్ అయిందా, సినిమా బాగుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే సినిమాలో ఏ రేంజ్ కంటెంట్ ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి. చాలామంది రివ్యూలు ఇచ్చే వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారని చెప్పేసి కోర్టుకు వెళ్ళి మరి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ సినిమాలో కంటెంట్ లేకపోయినా సరే పిఆర్ టీంలతో బలవంతంగా సినిమాలో కంటెంట్ ఉందన్నట్టు బాస్ ఈజ్ గ్రేస్, బాస్ అంటూ, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ, బాసు గ్రేస్ అంటూ బలవంతంగా మిస్లీడ్ చేస్తున్నారు మరి జనాల్ని. మరి దానికి ఎటువంటి యాక్షన్స్ లేవనుకుంటాను. సరే, మొత్తానికైతే కింద మీద పడి రీఎంట్రీ అప్పటి నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న చిరంజీవికి అనిల్ రావిపూడి అయితే ఎలాగోలా ఈ సినిమాకైతే హిట్ అందించాడు. చిరంజీవి యొక్క స్ట్రాటజీ ఏంటంటే రీఎంట్రీ అప్పటి నుంచి ఆయనకి సరైన హిట్ లేదు. ఫస్ట్ ఆయన సినిమా చేసేటప్పుడు ఏం చేస్తాడంటే మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ని పట్టుకుంటాడు. ఆయన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, సినిమాకి కమిట్ చేయించుకోవడం, అలాంటి సినిమానే కావాలనుకోవడం, అదే సినిమా చేయడం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది, అలాంటి సినిమానే మళ్ళీ తీశాడు. అదే మనశంకర వరప్రసాద్ సినిమా. డాడీ, తులసి, మృగరాజు, విశ్వాసం, ఈ సినిమాలన్నింటికి కూడా ప్రోమ్యాక్స్లా ఉంటుంది మనశంకర వరప్రసాద్ గారు. తులసి మర్చిపోయా, సేమ్ ఇక తులసి సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక. మీరు ఎక్కడైనా చూసుకోండి, కావాలంటే సినిమాకి వెళ్ళిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇక ఆ రేంజ్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరోని పక్కన పెట్టుకుంటాడు. రవితేజ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, నిన్న వచ్చిన వెంకటేష్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఇలాంటి ఎవరో ఒకరు క్రేజ్ ఉన్నటువంటి స్టార్స్ అయితే ఆయన పక్కన ఉండాలి. ఇక ఇంకోటి ఏంటంటే ఫేక్ పోస్టర్స్ని వేయించుకోవడానికి, ఫేక్ కలెక్షన్లు వేసుకోవడానికి సొంత బ్యానర్ అన్నా ఉండాలి, లేదంటే సొంత మనుషులన్నా నిర్మాతలుగా, ప్రొడ్యూసర్స్గా ఉండాలి. ఈ సినిమాకి ఆయన కూతురు సుస్మిత గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఇక ఈ సినిమాకి ఫేక్ పోస్టర్లు అల్లాడిస్తున్నారు. ఏ రేంజ్లో వేస్తున్నారో మీరే చూస్తున్నారు. సినిమాకి వచ్చిన అసలైన కలెక్షన్స్ ఏంటో ట్రేడ్ కూడా మర్చిపోయిందంటే ఫేక్ కలెక్షన్స్తో ఇక ఏ రేంజ్లో మాయ చేస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. మొత్తానికైతే ఈ సినిమాకి 10 రోజుల హాలిడేస్ తర్వాత 80%కి పైగా డ్రాప్స్ అయితే పడిపోయాయి. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆడియన్స్ని ఎర్రిపప్పలను చేయడానికి, అలాగే ఎర్రి అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి ఈ సినిమాకి రీజనల్ హిట్ అని, రీజనల్ బ్లాక్ బస్టర్ అని, రీజనల్ ఇండస్ట్రీ హిట్ అని, ప్యాన్ ఇండియా సినిమా కాకపోయినా ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా కలెక్షన్లు వచ్చాయని ఫేక్ పోస్టర్లు అయితే ఓ రేంజ్లో దించుతున్నారు. అవతార్ రికార్డ్స్ కూడా బ్రేక్ అని ఫేక్ పోస్టర్లు వేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్లో ఈ సినిమాకైతే ఫేక్ పోస్టర్లు వేస్తున్నారు. 70+ ఏజ్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ని ట్రై చేయకుండా, యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్రలు చేయకుండా, డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ ట్రై చేయకుండా కేవలం యంగ్ హీరోలా కనిపించాలనే తపన, ఎలాగైనా సరే ఒక హిట్ కొట్టి తన ఖాతాలో వేసుకోవాలని ఆరాటంతో సినిమాలు చేస్తూ రఘుబాబు, సునీల్, కృష్ణ భగవాన్ ఈ కమెడియన్స్తో పోటీ పడుతూ వంట చేయడం, పెంట చేయడం,
బట్టలు ఉతకడం, అంట్లు తోమడం ఇలాంటివన్నీ కామెడీ అని మన పైన బలవంతంగా రుద్దుతున్నాడు. ఇక మొదటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగి తాతలైన ఆయన అభిమానులు కూడా ఆ వంట చేయడాన్ని, పెంట చేయడాన్ని, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం దీన్ని చూసి బాసు, గ్రేసు, బాస్ ఇస్ బ్యాక్ అని తెగ సంబరపడిపోతున్నారు. అటు తమిళ్లో చూసుకుంటే రజనీకాంత్ ఒక జైలర్, కమల్ హాసన్ ఒక విక్రమ్, ఇటు మమ్ముట్టి, మోహన్ లాల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక ఏ క్యారెక్టర్ అని కూడా ఆలోచించకుండా అన్ని క్యారెక్టర్స్ని అవలీలగా డిఫరెంట్ క్యారెక్టర్స్ని డిఫరెంట్ సినిమాలని చేస్తూ ఆడియన్స్ని అలరిస్తున్నారు. అది కూడా ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు ట్రై చేస్తూ. ఇక తెలుగులో బాలయ్య అయితే డాకు మహారాజ్, తర్వాత భగవంత్ కేసరి, అఖండ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ట్రై చేస్తూ ఆడియన్స్ని అలరిస్తున్నాడు. అది కూడా ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు ట్రై చేస్తూ. మీరు అనుకోవచ్చు బాలయ్య సినిమాలో కూడా మాస్ మసాలా సాంగ్స్ ఉన్నాయి, హీరోయిన్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. మాస్ మసాలా సాంగ్స్ సినిమాలో ఉంటే తప్పులేదు, కానీ మాస్ మసాలా సాంగ్స్ని నమ్ముకొని సినిమా తీయడం అంటే అదే పెద్ద కామెడీ. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా అడిగే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక రీసెంట్గా ఇదే ప్రశ్న, అంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు ట్రై చేయొచ్చు కదా, అంకుల్ గానో లేదంటే తాతగానో లేదంటే మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్ క్యారెక్టర్స్ని ట్రై చేయొచ్చు కదా అన్న ప్రశ్న అనిల్ రావిపూడికి అయితే ఎదురైంది. ఆయన సమాధానం ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే మనం ఒకసారి విన్నాం. ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. మోహన్ లాల్ చూడు ఎలా క్యారెక్టర్ చేస్తున్నాడు, రజనీకాంత్ చూడు ఎలా క్యారెక్టర్ చేస్తున్నారు, అమితాబ్ ఎలా క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఇలాంటి క్యారెక్టర్ ఎలా చేస్తారు, అలాంటి వేరే క్యారెక్టర్ చేయొచ్చు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఉంటుంది. ఇలాంటి ఆర్గ్యుమెంట్ డిగ్రేడ్ చేయడానికి, ఒక మనిషిని తగ్గించడానికి ఉపయోగపడతాయి తప్ప ఎప్పుడు కూడా ఒక మనిషి, ఒక హీరో కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఒక స్ట్రెంత్ పాయింట్స్ ఉంటాయి. అవి వదిలి ఎప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. రజనీకాంత్ గారి సినిమాలో హై స్పీడ్ వాకింగ్స్ లేకుండా ఒక సినిమా ఏమనండి మనం చూడగలమా? రజనీకాంత్ గారి సినిమా ఏమనండి మనం చూడగలమా? సో అలాగే రజనీకాంత్ గారి స్ట్రెంత్ అది. ఒకటి కొట్టి జైలర్ మనం అనుకుంది కదా ఆర్ఆర్ వస్తుంటే అది రజనీకాంత్. అవి లేకుండా రజనీకాంత్ వచ్చి సటిల్ గా ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా. ఓకే, బాగుంది సార్. చూసారా, ఎందుకు ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు ట్రై చేయొచ్చు కదా, తాతగాను ఒక అమితాబ్ బచ్చన్, ఒక మోహన్ లాల్, ఒక మమ్ముట్టి, రజనీకాంత్, కమల్ హాసన్ వీరిలాగా ట్రై చేయొచ్చు కదా అని అంటే ఆయన ఏమంటున్నాడంటే రజనీకాంత్ని ఆయన స్టైల్ కానీ ఆ స్లో మోషన్ కానీ ఆ వెనకాల ఆర్ఆర్ కానీ లేకుంటే రజనీకాంత్ని మనం చూడగలమా, ఆయన హిట్ కొట్టగలడా అని అడుగుతున్నాడు. రజనీకాంత్ అంటే కేవలం స్టైలు, మేనరిజమ్స్ అనే భ్రమలో బ్రతుకుతున్నాడు ఈయన. అసలు గట్టిగా మాట్లాడితే ఒకే జోనర్ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్గా పెట్టుకొని రీసెంట్గా ట్రెండ్ అవుతున్న మేమ్స్ని రిఫరెన్సెస్గా పెట్టుకొని కేవలం సంక్రాంతి సీజన్లోనే సినిమాలని రిలీజ్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్న అనిల్ రావిపూడికి రజనీకాంత్ గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఆయన సక్సెస్కి కొలమానం ఏది అంటే రజనీకాంత్నే చూపిస్తారు. ఒక సౌత్ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఏకైక సౌత్ ఇండియన్ యాక్టర్ ఎవరంటే అది రజనీకాంత్ గారు మాత్రమే. అసలు ఒక జైలర్ సినిమాలోనే ఆయన్ని స్లో మోషన్లో చూపించారు తప్ప ఆయన వాకింగ్ స్టైలు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చిరంజీవి కాదు కదా, ఆయన యాక్టింగ్ చేయడం మొదలు పెడితే టోటల్ ఇండియాలోనే ఆయన లాంటి యాక్టర్ ఇంకొకరు ఉండరు. అసలు సోషియో ఫ్యాంటసీ నుంచి మొన్న రీసెంట్గా వచ్చిన అదేది అది తీశాడు కదా ఒక సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, దాని వరకు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ని ట్రై చేస్తూ వచ్చాడు. 50 సంవత్సరాలుగా నిరవధికంగా హీరోగా, అది కూడా స్టార్ హీరోగా వెలుగొందాడు ఆయన. ఆయన చేయని క్యారెక్టర్స్ లేవు. విలన్గా చేశాడు, సైడ్ క్యారెక్టర్లు చేశాడు, హీరోగా చేశాడు. ఆయన టచ్ చేయని జానర్ లేదు. సోషియో ఫ్యాంటసీ, చారిత్రాత్మక సినిమాలు, మైథాలజీ ఫిలిమ్స్ అన్ని సినిమాలు అన్నీ అలవోకగా కొట్టిన పిండి ఆయనకి. రీసెంట్గా ఏమంటే స్లో మోషన్లో అలా ఉంటే బాగుంటుంది అని రజనీకాంత్ గారి స్టైల్ని, ఆయన మేనరిజమ్స్ని వాడుకొని గట్టెక్కాలని చూస్తున్న డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళు మాత్రమే ఆ విధంగా చూపిస్తున్నారు. అది కూడా జైలర్ సినిమాతో స్టార్ట్ అయింది. దానికంటే ముందు ఆయన స్టోరీ సెలెక్షన్ కావచ్చు, ఆయన తీసే సినిమాలు కావచ్చు కంప్లీట్ డిఫరెంట్. హారర్ సినిమాలు తీశాడు, సోషియో ఫ్యాంటసీ, చారిత్రాత్మక సినిమాలు, జానపద సినిమాలు, హిస్టారికల్ మూవీస్, యాక్షన్ మూవీస్, మాస్ మూవీస్, అసలైన టచ్ చేయని జానరే లేదు. అలాంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ప్రతి ఒక్క జానర్ని అలవోకగా తీసి అవతల పడేశాడు. కానీ చిరంజీవి ఏం చేశాడు, మొదటి నుంచి డ్యాన్సులు, పాటలు, కామెడీ దీంతోనే లాగించుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరితోనో ఎందుకు అంత దూరం ఎందుకు? కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ వీళ్ళతో మనకెందుకు? కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చూసుకుందాం. నాగార్జున గారు ఓ రేంజ్ క్యారెక్టర్లు చేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా
డిఫరెంట్ క్యారెక్టర్స్ని ట్రై చేయాలన్నా, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ని చేయాలన్నా కూడా ముందుగా మనకు వినిపించే పేరు, కనిపించే పేరు నాగార్జున. ఆయన టచ్ చేయని జానర్ లేదు. శ్రీరామదాసు, సీత అలాంటి సినిమాలు తీశాడు, డివోషనల్ మూవీస్ చేశాడు, చారిత్రాత్మక సినిమాలు తీశాడు, లవ్ స్టోరీస్ తీశాడు, ఫ్యామిలీ మూవీస్ తీశాడు, అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేశాడు. ఇక వెంకటేశ్వర గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు కాకుండా ఏజ్కి మించిన క్యారెక్టర్లు చేసి అప్రిసియేషన్ తెచ్చుకున్నాడు. అంటే ఆయన ఏజ్ ఒకటైతే, ఆయన 40 ఏజ్ అయితే 80+ క్యారెక్టర్స్ని చేశాడు. ఆయన మంచి అప్రిసియేషన్ తెచ్చుకున్నాడు. ఇక బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సమరసింహారెడ్డి ముందుకు చూసుకుంటే యాక్షన్, ఫ్యాక్షన్, సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ మూవీ చేశాడు. దానికి ముందు జానపద సినిమాలు భైరవ దీపం, స్కై5 సినిమాలు తీశాడు. ఆదిత్య 369 డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అన్నీ తీశాడు. సమరసింహారెడ్డి తర్వాత కూడా ఫ్యాక్షన్ మూవీస్ చేస్తూనే మొన్న చూసుకుంటే భగవంత్ కేసరి, అఖండ, తర్వాత చారిత్రాత్మక హిస్టారికల్ మూవీ చేశాడు. ఇలాంటి ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేశాడు. కానీ చిరంజీవికి చెప్పుకోవడానికి డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కానీ ఏమున్నాయి చెప్పుకోవడానికి? ఏమీ లేవు. కేవలం డ్యాన్సులతో, ఫైట్లతో, కామెడీతో అలా నెట్టుకుంటూ వస్తున్నాడు. మొన్న రీసెంట్గా చూసుకుంటే ఆయన నారాయణమూర్తి గారు మొహం మీదే చెప్పేశాడు. కృష్ణ గారికి, ఎన్టీఆర్ గారికి, శోభన్ బాబు గారికి అందరికి కూడా చెప్పుకోవడానికి సినిమా, మంచి సినిమా చేసామని చెప్పుకోవడానికి చాలా సినిమాలు ఉన్నాయి. కానీ చిరంజీవి పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఒక మంచి సినిమా చేశానే, ఒక మంచి క్యారెక్టర్ చేశానే అని చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదని ఆయన మొహం మీదే చెప్పేశాడు. ఇక ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు చిరంజీవి గొప్పతనం చెప్పాలంటే రజనీకాంత్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, కమల్ హాసన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. స్టైలు, గ్రేస్ అంటున్నావు. స్టైలు, గ్రేస్ పుట్టిందే రజనీకాంత్ నుంచి. ఆయన వాకింగ్ స్టైల్ కావచ్చు, ఆయన మేనరిజమ్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అసలు ఆయన పేరు చెప్పుకొని కూడా గట్టెక్కిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన స్టైల్ని, ఆయన మేనరిజమ్స్ని కాపీ కొట్టి సినిమాలు గట్టెక్కించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సౌత్ ఇండియా మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్ అయిన ఏకైక యాక్టర్ ఎవరంటే, ఏకైక హీరో ఎవరంటే అది రజనీకాంత్ గారే. ఆయన యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన యాక్టింగ్ చేయడం మొదలు పెడితే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ హీరో కూడా ఆయన ముందు పనికిరాడు. అలాంటి రేంజ్ యాక్టర్ ఆయన. ఒక స్టైలు, మేనరిజమ్స్ మాత్రమే చూస్తున్నావు. అసలు సంక్రాంతికి రాకపోతే సినిమా హిట్ కొట్టలేని నువ్వు కూడా ఆయన గురించి, ఆయన గ్రేస్ గురించి, ఆయన స్టైల్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? 70+ ఏజ్లో నయనతారకి ఒక లవ్ స్టోరీ పెట్టాము, చిరంజీవికి ఒక లవ్ స్టోరీ పెట్టాము వాళ్ళిద్దరికీ అని అంటున్నావు. కానీ థియేటర్లో చూస్తుంటే తాత మనవరాల్లాగా కనిపిస్తున్నారు వాళ్ళు. కావాలంటే ఆడియన్స్ని ఎవరైనా అడగండి. మీరేంటంటే ఎవరు రివ్యూలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని స్ట్రైకులు వేసి కేసులు పెట్టామని బెదిరించి సినిమాకి ఫేక్ పోస్టర్లు వేసి గట్టెక్కారు. అదే కనుక సినిమాకి రివ్యూలు అంటే ఎవరికి తోచిన అభిప్రాయం, ఎవరు ఏమనుకుంటున్నారో కరెక్ట్గా వారి అభిప్రాయం చెప్పింటే కనుక సినిమా ఫస్ట్ రోజే షెడ్కి వెళ్ళిపోయిండేది. రాజాసాబ్ సినిమా కంటే కూడా దారుణమైన ఫలితాన్ని అందుకొని ఉండేది. కానీ మీరేంటంటే చాలా తెలివిగా సినిమాని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా గట్టెక్కిందో, సినిమా ఫట్ అయిందో, హిట్ అయిందో ఎవ్వడికి తెలియదు. సో ఒకరిని హైలైట్ చేయాలంటే ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం లేదు. అసలు రజనీకాంత్కి, చిరంజీవికి కంపేర్ చేయడమే మొదటి తప్పు. నువ్వు చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చిరంజీవి గురించే చెప్పాలి, చిరంజీవి యొక్క గొప్పతనమే చెప్పాలి. దానికోసం రజనీకాంత్ని, కమల్ హాసన్ని, లేదంటే మమ్మూటిని, మోహన్ లాల్ని, ఇక్కడ ఉన్న బాలకృష్ణని, లేదంటే ఇంకెవరినో తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి ఇంతే. ఈయన్ని పొగడాలంటే, ఈయన యొక్క గొప్పతనం చెప్పాలంటే వీళ్ళ పిఆర్ టీమ్స్ చేసేది కూడా సేమ్ ఇంతే. వేరే వాళ్ళని డీగ్రేడ్ చేసి ఈయన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ సంక్రాంతి సీజన్లో మనశంకర వరప్రసాద్ గారి సినిమా హిట్ అయింది. ఎవరి వల్ల హిట్ అయింది, ఎలా హిట్ అయింది అనేది అందరికీ తెలుసు. ఒక స్టార్ హీరో, మంచి ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సినిమాలో ఉన్నాడు. అనిల్ రావిపూడి మార్క్ అనేది ఉంది. తర్వాత రివ్యూలు, రేటింగ్లు ఇవ్వకుండా కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. చాలా చేశారు. ఫేక్ పోస్టర్లు వేశారు. కావాల్సిన థియేటర్లు చేతిలో పెట్టుకున్నారు. ఆ విధంగా సినిమాని గట్టెక్కించారు. సరే, మొత్తానికి సినిమా హిట్ అయిందో లేదో మీకే తెలియాలి. సరే, సినిమా హిట్ అయింది అని అనుకుందాం. కానీ వేరే హీరోలతో కంపేర్ చేస్తూ, వేరే హీరోలని డిగ్రేడ్ చేస్తూ బాస్ ఈజ్ బ్యాక్ అని బలవంతంగా రుద్దుతుంటారు. మొదటి నుంచి ఇదే తలనొప్పి. మరి అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.